కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. రాజా రవీంద్ర గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన క్వశ్చన్ అడుగుతుంటారు, రాజ్ తరుణ్ సినిమాలో మీరు ఖచ్చితంగా ఉంటారా అని చెప్పేసి. ఒక్కోసారి ఆయన దానికి కోపపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆనెస్ట్లీ ఆయన చాలా తక్కువ సినిమాలు ఉన్నారు. అసలు ఎందుకు నడుస్తుంది? ఏమో మరి ఆయన నాకు తెలిసి నేను ఆయన కలిసి యాక్ట్ చేసి 4-5 సినిమాలు ఉంటాయి అనుకుంటా. 22 ఫిల్మ్స్ ఇప్పటికి 4-5 సినిమాలు ఉన్నారు అంతే. ఆయన అలాంటప్పుడు క్వశ్చన్ అయితే కామన్ రాదు ఆయనకి. ఆయనతో మీద ఒక లాంగ్ జర్నీ కదా చాలా. అంటే రాజా రవీంద్ర గారు అనగానే ఆయన స్వతహాగా చాలా మంచి మనిషి. పర్సనల్గా నేను కూడా ఫేస్ చేస్తున్నాను. బట్ ఏంటంటే ఆ చిన్న సెటైర్స్, ఆ నోటి దూరం నాగేశ్వరరావు చెప్పిపోతే అది సెటైర్ అనేది బేసిక్గా ఆ బెల్ట్ అంతా ఉంటుంది. వైజాగ్ నుంచి అటు వెళ్తే అక్కడి నుంచి గోదావరి బెల్ట్ అంతా ఆబ్వియస్లీ అటగారు ఉంటుంది. అది చాలా కామన్. అది నిన్న ప్రెస్ మీట్ లో ఏం జోక్ చేశాడు ఆయన అంతనా నవ్వారు మీరు? ఇది ఏదో క్వశ్చన్ కి చాలా సేపు నవ్వారు. ఏ క్వశ్చన్? అభిగారిని హీరోగా చేస్తారా అని అడిగితే ప్రొడ్యూసర్ ఉంటే చేస్తాడు అని చెప్పి పక్క నుంచి ఆయన ఏదో సెటిల్ చేసినట్టున్నారు. దానికి నవ్వేనా? ఏదో ఆయన మాట్లాడితే మామూలుగా నవ్వు వస్తూ ఉంటుంది. గుర్తురా అట్లా సడన్ గా నాకు చూపిస్తే గుర్తొస్తుంది. అంటే ఆ టైంలో రాజ్ తరుణ్ కి వరుస ఫ్లాప్ అవడానికి కారణం కూడా రాజా రవీంద్ర అని ఆయన స్క్రిప్ట్ సెలక్షన్. ఆయన ఎందుకండి స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తారు? ఎవరైనా అనుకుంటారు ఆయన స్క్రిప్ట్ ఎందుకు సెలెక్ట్ చేస్తారు అంటే ఒకవేళ ఏదైనా సరే కరెక్ట్ కాదు అంటే ఆయన ఒక మాట చెప్తారు, నాకు ఎందుకో కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అని తప్ప నాకు ఇది నచ్చింది నేను చేద్దాం అనుకుంటున్నాను అంటే ఓకే. ఫైనల్ కాల్ ఇప్పుడు నాదే. అండ్ ఆయన ఎప్పుడైనా నేను ఫ్రీగా ఉండి నేను స్క్రిప్ట్ ఉన్నప్పుడు ఆయన కూడా ఉంటారు, లేదా ఆయన ద్వారా వచ్చినప్పుడు ఒకవేళ ఆయన ఉంటారు, లేదంటే నేనే వినేస్తాను. తర్వాత ఒకసారి నీకు నచ్చింది అంటే అప్పుడు ఆయన కలిసి మాట్లాడతారు. ఆయన ఎప్పుడు కూడా నాకు ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి నువ్వు ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తే నీకు హిట్ వస్తుంది, ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేయకు, ఇది చేస్తే నీకు ఫ్లాప్ వస్తుంది అని ఎప్పుడు చెప్పాలి. ఇలా ఉండదు ఎప్పుడు అసలు అంటే క్లారిటీ కోసం అడిగాను, చాలా ఆలోచన అదే అనుకుంటారు. బట్ అండ్ యూ రియలీ థింక్ ఒక సినిమా హిట్ అవ్వడం, సినిమా ఫ్లాప్ అవ్వడం ఆయన డిసైడ్ చేయగలరు అంటే ఇంక ఈ పాటికి నేను ఎన్నిట్లో కొట్టి ఉండాలి. అంటే ఇప్పుడు మనం అడిగాం అనుకోండి, జడ్జిమెంట్ అడిగాం అనుకోండి, నిశ్చయ వచ్చిందని చెప్తారు, లేదా లేదని చెప్తారు అంతే తప్ప ఈ స్క్రిప్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు హిట్ వస్తుంది, ఇది చేస్తే ఖచ్చితంగా ఇది చెయ్యొద్దు, ఇది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. నచ్చింది ఓకే, నచ్చలేదు ఓకే. నాకు ఇది నచ్చలేదు అంటే చెయ్యమని బలవంతం పెట్టడం, నాకు ఇది నచ్చింది అంటే చెయ్యొద్దు అని చెప్పడం అలాంటివి ఏమి ఉండవు. అంటే చిరంజీవి మూవీ విషయానికి వస్తే ఈ మొత్తం మూవీలో మీకు బాగా నచ్చిన ఎపిసోడ్ కానీ సీక్వెన్స్ కానీ చెప్పండి. నాకు బాగా నచ్చింది అంటే ఒకటి ఒక కొంత పాట వరకు కూడా ఇక్కడ ఎక్కడైతే వీడికి ఉన్న పవర్ని అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు అక్కడ కొంచెం ఎనర్జీ రోజు అది ఎక్కువ ఉంటుంది, ఫన్ ఎక్కువ ఉంటుంది అది. బట్ నాకు బేసిక్ పాయింట్ నేను చాలా నచ్చింది నాకు. చేసేటప్పుడు ఇక్కడంతా కూడా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా, సో చేసేటప్పుడు అప్పుడు కూడా ఎంజాయ్ చేశాను బాగా. అంటే చాలా మంది ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే మీరు దొరికిపోయిన తర్వాత ఈ పిల్లల్ని బాంబు పెడుతున్నా తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గరికి రాజా ఎమ్మెల్యే క్యారెక్టర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆల్మోస్ట్ దొరికిపోతారు. దొరికిపోయిన తర్వాత ఎమ్మడే అక్కడ టాటూ చూసేసి మళ్ళీ క్యారెక్టర్ చేంజ్ చేసేస్తారు కదా. ఇది కదా రాజ్ తరుణ్, ఈ సీన్లు కదా రాజ్ తరుణ్ పడాల్సింది చాలా మంది అంటున్నమాట. థ్యాంక్స్ టు అభి. అంటే లైక్ యూ టోల్డ్ యూ బిఫోర్, నాకు బేసిక్ ఏంటంటే నేను సోషల్ మీడియా పెద్ద అలవాట్లేదు నాకు, లిటిల్ నాకంతా రాదు కూడా. సో బయట చాలా తక్కువ బయట తిరగడం కానీ. సో నాకు బేసిక్గా నా జడ్జిమెంట్ ఎక్కడ దాకా ఉంటుందంటే యాజ్ అన్ యాక్టర్ నాకు ఇది చాలా కొత్తగా అనిపించింది, కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ వెదర్ ఎంజాయ్డ్ ఇట్ ఆర్ నాట్, నేను ఎంజాయ్ చేశాను అంతే. సో నవ్ వెన్ పీపుల్ ఆర్ టెల్లింగ్ మీ, నవ్ ఐఎమ్ లైక్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఓకే కాదా ఎనర్జీ పీపుల్ లైక్ ఇట్ ఫ్రమ్ మీ అని చెప్పి. సోషల్ మీడియాకి దూరంగా ఉంటానండి, నాకు అది తెలీదు. వాడడానికి ట్రై చేసినా సరే సరిగ్గా రాదు నాకు ఎలా అని చెప్పి. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నాకు. యాక్టివ్గా అంటే యాక్టివ్గా ఉండాలంటే ఎలా ఉండాలో కూడా తెలియదు నాకు. ఐ డోంట్ నో, నాకు నిజంగా అంత లిటిల్ హ్యాండిక్యాప్ దట్ వే కొంచెం. ఈ జనరేషన్లో సోషల్ మీడియాలో హేట్ స్పీచ్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఒక మనిషి ట్రోల్ చేయడం కానీ, అనవసరంగా తిట్టడం కానీ, టార్గెట్ చేయడం కానీ, ఒక ఫ్యాన్స్ ఇంకో ఫ్యాన్ హీరోని టార్గెట్ చేయడం అని చెప్పేసి ఈ మైండ్ సెట్ వల్ల ఎప్పుడన్నా డిస్టర్బ్ అయ్యారా? ఇప్పుడు నేను ఏమైనా చూస్తే డిస్టర్బ్ అవుతానేమో, చూడండి
సో అంటే నిజంగా నాకు మొన్న ఎవరో చెప్తాను కమెంట్లు చూస్తాను, కమెంట్లు కూడా చూస్తాను. నాకు ఫస్ట్ పోస్ట్ పెట్టడమే అది పెద్ద, నాకు ఎలా పెట్టాలి అని చెప్పి ఒకటి చూసుకొని పెట్టేస్తా. బట్ నువ్వు ఇప్పుడు కొంచెం ట్రై చేస్తున్నా, ఐఎమ్ ట్రైయింగ్ టు బి యాక్టివ్, మోర్ యాక్టివ్. బట్ పెట్టేసి అయిపోయింది అంత. మళ్ళీ కమెంట్లు చూడాలి అంటే నాకు బేసిక్గా అంత. దెన్ యాక్చువల్లీ ఈ మధ్య టెల్ యూ కావాలని చెప్పి ఐఎమ్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ ఇన్స్టా, అదేంటి రీల్స్ చూడడం కానీ. అండ్ నవ్ ఐ అండర్స్టూడ్ వెన్ ఎవ్రీవన్ సేస్ దట్ రీల్స్ టైం తెలియదు అంటే నిజంగా టైం తెలియదు. అది మనం మొదలు పెడతాం, ఒక రీల్ అంటాం అంతే, అది వెళ్తూనే ఉంటుంది, స్క్రోల్ చేస్తూనే ఉంటాం, గంట 2 గంటలు అయిపోతుంది కానీ తెలియదు మనకి. నాకు ఇప్పుడు అర్థం, ఓకే ఎందుకనమాట అంటారు. చాలా అంటే అది నాకు ఆల్గరిథమే. నేను ఇప్పుడు ఒకవేళ సినిమా గురించి లేకపోతే సమ్ స్టాండప్ కామెడీ కమ్స్, ఐ వాచ్ ఇట్ కదా, తర్వాత ఇంకా అన్ని సంబంధించి వస్తూ ఉంటాయి. అండ్ యూ విల్ ఎంజాయ్ దట్. ఐ రియలీ లవ్ స్టాండప్. సో నేను చూస్తూ కూర్చుంటాను, లేదా సినిమా గురించి ఏదైనా వస్తుంది, ఐ విల్ జస్ట్ వాచ్ ఇట్. చూసిన స్క్రోల్ చేస్తే మళ్ళీ అదే వస్తుంటాయి. యూ లవ్ దట్, యూ విల్ కీప్ వాచింగ్ ఇట్. సో ఆల్గరిథం కొంచెం. అండ్ ఈ మధ్యకాలంలో అండ్ ఐ విల్ టెల్ యూ, ఇందులో ఇంకో మైనస్ కూడా ఏంటంటే, ఎక్కడో చిన్న గిల్టీ ప్లేజర్లో జరగకుండా ఏదన్నా సరే ఒక చెత్త వీడియో ఎక్కడికైనా వస్తుంది కదా చూసామంటే తర్వాత అన్నీ అయ్యి వస్తుంటాయి. ఇంకేం కొంతసేపు ఓపెన్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత బయట వాళ్ళ ముందు ఇన్స్టా ఓపెన్ చేయాలన్నా కానీ భయం వేస్తుంది. అంటే మీ సినిమాలో హీరోయిన్ తను కూడా బయట కొంత హేట్ ని ఫేస్ చేసిన. అవునా? ఓకే. అప్పట్లో ఏదో బజ్జీల పాప అని చెప్పి తన మీద దారుణమైన ట్రోల్స్ నడిపించారు. అండ్ హీరోయిన్ గా తన కమిట్మెంట్ ఏంటి, తన వర్క్ ఎలా ఉండేది? తను షీఈస్ వెరీ గుడ్ అండి. షీఈస్ వెరీ గుడ్ యాక్టర్. ఫస్ట్ తను తెలుగు వచ్చు, తెలుగు శుభ్రంగా మాట్లాడుతుంది. సో షీ యూస్ టు కమ్, షీ యూస్ టు అంటే ఏదో కూర్చో డైలాగ్ అంతా పెట్టాలని కూడా కాదు కదా, బికాజ్ షీ నోస్ ద లాంగ్వేజ్ ప్రాపర్లీ. సో శుభ్రంగా డైలాగ్స్ చదువుకునేది, వచ్చేది, చేసేది. ఇట్ వాస్ వెరీ గుడ్. అంటే మీ సినిమా విషయం కాస్త పక్కన పెడితే, యాక్చువల్గా రాజు గారిని వచ్చింది షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి. సో స్క్రిప్టింగ్ పరంగా మీకు మంచి నాలెడ్జ్ ఉంది. అండ్ యాక్టర్గా ఒక లెంతీ డైలాగ్స్ అయినా సరే సింగిల్ టేక్లో చెప్పగల ఆర్టిస్ట్ అని చెప్పి చాలా మంది చెప్పారు. అండ్ మాకు పర్సనల్గా తెలుసు. అయితే ఎప్పుడైనా సరే మీ దగ్గరికి ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు అతను అంత స్కిల్ఫుల్ కాదు అని మీకు తెలుస్తుంటుంది. ఎప్పుడైనా ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళని కరెక్ట్ చేయడం, ఇలాంటి ఎప్పుడైనా రాజు చేస్తారు? ఇన్వాల్వ్ ఎప్పుడు కూడా అంటే ఇన్వాల్వ్ అనేది యాజ్ లాంగ్ యాజ్ యూర్ వెల్కమింగ్ యూ క్యాన్. అండ్ మామూలు ఎక్కడన్నా సరే మనకి ఇంప్రూవైజేషన్స్ అవి ప్రతి దగ్గర జరుగుతుంటాయి. ఇన్వాల్వ్ అవడం అనేది మనం అంతవరకు అవ్వాలి, వాళ్ళు ఎంతవరకు వాళ్ళకు ఓకే అంతే తప్ప లేదు అంటే లేకపోతే ఐ యామ్ యాక్టింగ్ ఇన్ యువర్ ఫిల్మ్ అండ్ యువర్ అ డైరెక్టర్. నాకు నువ్వు చేయగల నమ్మకం లేకపోతే ఐ రాదర్ నాట్ డూ. సో ఐమ్ డూయింగ్ ఇట్, ఐ ట్రస్ట్ యూ అనిపిస్తే చెప్తాను. ఇఫ్ ద పర్సన్ వాళ్ళు తీసుకోగలేదు ఓకే, తీసుకోలేరంటే చేస్తాను, తప్పదు. యూ హ్యావ్ టు డూ ఇట్. దట్ ఈస్ మై జాబ్ యాజ్ అన్ యాక్టర్. మీకు అలా ముందే అర్థమైపోయింది? ఐ మైట్ నెవర్ వర్క్ విత్ ద డైరెక్టర్ అగైన్, బట్ అప్పుడు తప్పదు కదా, నా కోసం చెప్పి షూట్ అంతా ఆపలేను కదా నేను. మీకు అలా ముందే అర్థమైపోయింది సినిమా ఇది? పేరు చెప్పాలి, చాలా పేరు చెప్పాలి. ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి. అండ్ రాజుతున్న అనగానే ఎంత లేదన్నా సరే నాగార్జున గారి ప్రోడక్ట్ అని చెప్పి ఒక బ్రాండ్ అయితే పోతుంది, అన్నపూర్ణ స్టూడియోస్ అని చెప్పేసి. నా సాధారణంగా కూడా వాటితో మీరు కలిసి యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ తర్వాత కానీ ఇప్పుడు లేదంటే ఇంతకు ముందు కానీ ఎప్పుడైనా ఈ మధ్యకాలం నాగార్జున గారిని కలిసారు? లేదండి, మధ్యకాలంలో అసలు. లాస్ట్ మీట్ ఎప్పుడైంది నాగార్జున గారు? లాస్ట్ మీట్ నా సమరంగా ప్రమోషన్స్ అప్పుడే కలిసాను, అంతే. తర్వాత లేదు. ఎలా ఉంటారు మీరు నాగార్జున? ఆయన నాగార్జున గారు వెరీ స్వీట్ పర్సన్. అండ్ ఆల్సో ఆయనతో మాట్లాడుతానని చెప్పి సంథింగ్ అంటే ఒకటి, బికాస్ హీ సో నాలెడ్జబుల్, ఆయన మాట్లాడింది వినాలనిపిస్తుంది. బికాస్ ఎవ్రీథింగ్ హీ సేస్ యూ విల్ టేక్ ఇట్, యూ విల్ ట్రై టు అండర్స్టాండ్, యూ విల్ టేక్ ఇట్. మనం మాట్లాడడం కంటే ఆయన మాట్లాడితే ఉందనిపిస్తుంది. సో ఆయన మనం మాట్లాడినా సరే ఫస్ట్ హీ విల్ ఆల్సో లిసన్, చాలా పేషెంట్ వింటారు. విన్న తర్వాత ఇఫ్ యూ థింక్స్ ఇట్స్ రైట్ ఓకే, కాదంటే అలా కాదు. ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.